టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్కారం రచితమైనంపల్లి గారు. నమస్తే సిరి. మనం చూస్తున్నాం మన సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్ చూస్తుంటే చాలా చాలా చిన్న వయసులోనే లైంగిక దాడి కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, అవన్నీ మనం వింటూ ఉన్నాం. అంత చిన్న వయసులో వాళ్ళు అలాంటి పనులు చేయడానికి ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి అని ఒక రీసెర్చ్ ప్రకారంగా మనం చూస్తే ఎక్కువగా పోర్న్ వీడియోలు చూడడమే కారణం అని అంటూ ఉన్నారు. వీటి బారిన పడకుండా ఉండడానికి యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మేడం? అవును, ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని అయితే చెప్పచ్చు. ఈ రోజుల్లో జరుగుతున్న ఇలాంటి మీరు అన్నట్టు ఒకటి మనకు ఫిజికల్ అసాల్ట్ ఇవి చేయటం కానివ్వండి, మానభంగాలు కానీ, అంటే అసలు వాళ్ళ ఏజ్లో ఆ పిల్లల్ని చేయటం కాకుండా చిన్న ఏజ్ వాళ్ళు మొన్నెప్పుడో మనము ఒక ఇన్సిడెంట్ చూస్తే 8th 9th క్లాస్ కూడా లేరు. సో అంటే వాళ్ళకి ఒక కొంతమందికి కొన్ని మనకి పాతకాలంలో తీసుకున్న కొంచెం ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల, లేదా వాళ్ళ కుద్రికత ఎక్కువ ఉండటం వల్ల, వాళ్ళ ఫుడ్ అయి ఉండొచ్చు. పేరెంట్స్ మనం అందుకే ఒక వీడియో కూడా చేసాము, పిల్లలు రాత్రి అంటే పిల్లల్ని మధ్యలో పడుకోబెట్టుకోవచ్చా లేదా అనే విషయాలను, అంటే వాళ్ళు ఉన్నప్పుడు మనము ఏ రకంగా సెక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కంటిన్యూస్ అవేర్నెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో ఎందుకు మేడం మరి ఇప్పుడు ఇది ప్రజెంట్ పిల్లలను విపరీతంగా రూల్ చేస్తుందని చెప్పచ్చు పోర్నోగ్రఫీ అనేది. ఈ పోర్నోగ్రఫీ ఎట్లా అయిపోయిందంటే మీరు ఒకసారి ఆలోచించండి, అసలు అరచేతి ఓపెన్ చేస్తే పిల్లలు ఫస్ట్లో ఏం చూసేవాళ్ళమ్మా? మా అంటే లైక్ నాకు గుర్తున్నంతసేపు అయితే మాకు ఆ చిన్నప్పుడు ఆ గేములు కూడా లేవని చెప్పచ్చు. మేమైతే రామాయణం, మహాభారతం ఒకటి, సండే సాటర్డే చిత్రలహరి, చిత్రహారి ఇవి తప్పించి 8ంటికి ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ప్రొద్దున రామాయణం మహాభారతం ఎప్పుడు వస్తుందా అని చూసాను నిజంగా. ఎందుకంటే టీవీలో వెరీ లిమిటెడ్ షోస్ ఉండటం వల్ల. ఆ తర్వాత కొంచెం అప్గ్రేడ్ అయ్యి మేము పిల్లల్ని పెంచే టైంకి వచ్చేప్పటికి మేజర్గా ఏమొచ్చేది, ఫోన్స్ అంత లేవు, అసలు మనకే లేవు, ఇంత బాటిల్ లాగా ఫోన్లు ఉండేవి. అండ్ అది కూడా ఉత్తగా ఇట్లా డైల్ నెంబర్స్, టచ్ స్క్రీన్, నో ఇట్లా అంత ఇది లేదు. సో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే పెరిగితే మనం సంతోషపడి అరే కూర్చున్న చోట ప్రపంచంలో ఉన్న మంచిని నేర్చుకోవడానికి ఎలా ఎదుగుదలకు ఉపయోగపడాలి అని వచ్చింది అని మురవకుండా దాంట్లో నుంచి నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అబ్జార్ప్షన్ జరగడం అన్నది దయనీయమైన స్థితి అని చెప్పుకోవచ్చు. చాలామంది ఫోన్స్ను వాడి అదే టీనేజర్స్ అద్భుతంగా రాణించి 10th క్లాస్లో, ఇంటర్లో 18 yearsకి 19 years క్రోర్స్ అర్న్ చేయటం, లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో ఇలా అవ్వటం మైండ్ బాగ్లింగ్ ఉంది. కానీ ఇక్కడ మంచి అనేది కంటే చెడు అనేది, వీళ్ళ జీవితాల్లో చెడు జరగటం అనేది ఒక 40 to 50% ఖచ్చితంగా జరుగుతుంది. బికాజ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ స్టడీస్, డిస్ట్రాక్షను, గోల్ డిస్ట్రాక్షన్ జరగటం అనేది జరుగుతుండది. అది హిడెన్ థింగ్స్, హిడెన్గా జరుగుతుంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతూనే ఉంది. కానీ అంతకంటే ఎక్కువ సొసైటీని అటాక్ చేసి వేరే వాళ్ళకి హాని తలపట్టే రీతిలో వెళ్ళటం అనేది మనం ఖండించాల్సిన విషయం. అందుకనే ఈరోజు మనకి రీసెంట్గా నిన్న మొన్నలో యూ కెన్ సీ అనే పేపర్, ఒక స్వచ్ఛంద సంస్థల NGOలు అద్భుతంగా ముందడుగు వేసి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే, అంటే ఈ అసెంబ్లీలో ఒక రోజంతా అసలు దీని గురించే చర్చ చెయ్యండి. ఎలాగైతే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మన మెడికో ట్రైన్ ఇది అవుతుందో దానికి రీజన్ బిహైండ్ అంత పైశాచికంగా ఒక అమ్మాయి మీద లైంగిక దాడికి ప్రేరేపించే థింగ్స్ ఉంటాయి. ట్రిగర్ అయిన పాయింట్స్ అంటే అది మీరు ఒప్పుకోవాల్సిందే అని చెప్తాను నేను. ఎందుకంటే ఈజీ అవైలబిలిటీ ఎక్కువైపోయింది. అయితే ఇప్పుడు దీని గురించి వాళ్ళు ఇమ్మీడియట్ యాక్ట్ కోసము ఒక డిస్కషన్ జరగటము, దీని గురించి అసెంబ్లీలో రావాలనటము, ఈ పోర్నోగ్రఫీని అంత ఈజీగా అవైలబుల్ ఉండొద్దు పిల్లల చేతుల్లో, అరచేతుల్లో. ఒకప్పుడు గేమ్ జోన్స్ వేరే స్టాప్డ్. ముందు ఇందాక మీకు చెప్తూ ఆపింది ఏంటంటే, మా పిల్లలు పెంచేటప్పుడు అవేంటంటే టామ్ అండ్ జెర్రీ, మిక్కీ మౌజ్, మిక్కీ డొనాల్డ్ ఇలాంటివన్నీ ఉండేవి. అంటే ఆ రామాయణం అవన్నీ కూడా కన్వే చేయడానికి కూడా ఈ దీంట్లో చేసేవాళ్ళు. ఇంకా ఒక 5-8 అంటే 10 years తర్వాత చూస్తే ప్రతి గేమ్లో ఆ మంచిని బోధించే దగ్గర కంటే అటాక్ చేయటం గేమ్స్ వచ్చాయి. మీరు గమనిస్తే అటాక్ చేయటం అంటే ఇప్పుడు ఇది కొట్టి ఇది నెల్లాలి, ఇటు గుంజాలి, ఇది వేయాలి, షూట్ చేయాలి.
డోంట్ యూ థింక్ లైక్ ఇట్ ఈస్ యాక్టివ్ వర్కింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో? డెఫినెట్లీ ఇట్ వర్క్స్. అరే మీరు ఏ సైకాలజిస్ట్తో మాట్లాడినా, యాజ్ ఎ కౌన్సిలర్, నేను ఖచ్చితంగా ఒక లైఫ్ కోచ్గా 200% ఐ కెన్ బెట్ ఆన్ దాని ఇంపాక్ట్స్. మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి. సో కాబట్టికి మనం ఎంతమంది మాట్లాడుతుంటాం, సినిమాలు చూసి ఇలా తయారు, సినిమాలు అరే పిల్లలు ఆ టీవీ చూసి డాన్స్ నేర్చుకున్నారని ఎంత మురిసిపోతాం. వాడుకు అది నచ్చింది అది నేర్చుకున్నాడు, ఇంకొకటి వేరే నచ్చింది వేరే నేర్చుకుంటాడు. నీకు అడ్డు అదుపు లేదు కదా ఇందులో. ఒకసారి పిల్లలు ఇంతకుముందు పాపం కోవిడ్లో ఎస్పెషల్లీ చిల్డ్రన్ గట్ టూ మచ్ అటాచ్డ్ టు ద మొబైల్స్. ఎందుకంటే క్లాసెస్ జరిగాయి, అది ఇచ్చిన తర్వాత తీసుకోవటం తల్లిదండ్రుల వల్ల అవ్వడం లేదు. అయినప్పుడు ఏమవుతుంది, అందులో ఎప్పుడైతే వాళ్ళు చూస్తూ ఉంటారో కరెక్ట్గా ఏది ఓపెన్ చేస్తే అది రాదు. మీరు గమనిస్తే ర్యాండమ్గా కొన్ని పాపప్ అవుతూ ఉంటాయి. ఆ పాపప్ అయినప్పుడు కొంచెము ఖచ్చితంగా పీపుల్ గెట్ టు అట్రాక్టా కాదా? మీరు ఇలా వెళ్తూ ఉంటారు, మిర్చి స్మెల్ వస్తుంది, యూ జస్ట్ గాట్ డీవియేట్. అసలు నీకు వెయిట్ లాస్ ఉంటుంది, నీకు ఎంతో కథ ఉంటుంది, ఏమో ఉంటుంది, బట్ స్టిల్ బై సీయింగ్ యూ ఫీల్ దట్ ఈస్ అ మనిషి ఒక చాపలత్వమే అది ఖచ్చితంగా. సో ఈ పిల్లలకు కూడా అది ఏంటి అని ఓపెన్ చేసినప్పుడు అది ఒకటే కాకుండా అది ఇంకా పాపప్ అవుతూ ఉంటుంది. అండ్ దట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అంటే మనలో ఉన్న హార్మోన్స్ అసలు బేసికల్గా హ్యూమన్కి ఏంటిది, ఖచ్చితంగా ఒక వేటాడి తెచ్చుకోవాలా, కడుపు నింపుకోవాలా. ఆ కడుపు నింపుకోవడం కోసం వేటకు పోయేవాళ్ళు, ఆకలి అనేది ఉన్నదిగా. అలాగే ఫిజికల్గా మనకు ఎంత ఆకలి కడుపుకుందో అలాగే ఒక బాడీకి కూడా ఒక సెక్షువల్ ఆకలి అనేది ఉంటుంది. అది ఎప్పుడు అంటే వాళ్ళు గ్రో అయ్యాక, స్వతహాగా హార్మోన్స్ డెవలప్ అయ్యాక, అంటే 18 years ఉండేది అప్పుడు వచ్చే గడ్డం మీసాలు ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయి, ఎర్లీగా వస్తున్నాయి. మీరు ఎలా దాన్ని జస్టిఫై చేస్తారు మేడం అంటే, మీరు గమనించండి, ఒకప్పుడు మందులు మాకులు వేసిన వాటితోటి ఇప్పుడు కోళ్లను త్వరగా పెరుగుతున్నాయా లేదా? ఒకప్పుడు కోడి పెరిగే ఒక టైమింగ్ చాలా ఎక్కువ పెద్దగా ఉండేది, లైక్ వెయిట్ కానీ దాన్ని రావడానికి. ఇప్పుడు నువ్వు ఇంజక్షన్ పెరుగుతుంది కనిపించడానికి అది పెద్దది, బట్ దానికి అంత వయస్సు లేదు. కానీ ఇప్పుడు పిల్లలు కూడా ఎలా అయితే అవి చూస్తున్నప్పుడు వాళ్ళు చూడడానికి చిన్నగా ఉన్నారు, బట్ వాళ్ళకి ఫోర్సబుల్గా హార్మోన్స్ పెంచేసి అవి ఉన్న ఫుడ్ తింటున్నారు. చూడండి, ఒకటి కాదండి వీళ్ళ మీద జరిగే అటాక్స్ అని చెప్పొచ్చు. పిల్లలు పాపం వాళ్ళకు తెలిసి తెలియకుండా వాళ్ళు వాటిని తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫోన్ కంటెంట్ తీసుకుంటున్నారంటే బ్రెయిన్ తీసేసుకుంటుంది, వాడికి లేకపోవచ్చు. వాడి మనస్సు కానివ్వండి, వాళ్ళ హార్మోన్స్ కానివ్వండి, కళ్ళు సీ, బ్రెయిన్ రియాక్ట్, యాక్ట్, విల్ డూ. అసలు అక్కడ పర్సన్ కాదు, లోపల ఒక సైకాలజీ, ఖచ్చితంగా ఆ హార్మోన్స్ అట్లనే కదా. ఇప్పుడు నీకు ఎలా తెలుస్తుంది అక్కడ ఉంది, అసలు అది తీసుకోవాలని ఎలా తెలుస్తుంది? బ్రెయిన్ ఒక డైరెక్షన్ పంపిస్తుంది. కళ్ళు చూసాయి, కళ్ళు ఒక కమాన్ ఇక్కడ ఉంది చూడు, బాగుంటుంది తిని చూడు అని ఇక్కడ పనిచేస్తుంది. అనంగానే అది అంటుంది చలో చేయి రాపు అక్కడ తీసుకో అంటుంది, అది తీసుకుంటుంది, ఇది అడుగుతుంది కదా, అనగానే ఏదేస్తుంది. అప్పుడు పొట్ట అనేది సాటిస్ఫై అవుతుంది, ఇది అడిగింది. దీని హార్మోన్స్కి ఇది రియాక్షన్. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ వన్ సైకిల్ గోస్ ఇంటర్లింక్డ్, ఖచ్చితంగా ఇంటర్లింక్డ్. సో కమాండ్స్ అంటారు మనకి. ఇప్పుడు మన కంప్యూటర్ లాంగ్వేజ్లో మీరు కమాండ్ కదా, ఇట్లా కొట్టగానే ఇది పోతుంది, అక్కడ ప్రాసెస్ అవుతుంది, ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, ర్యామ్లో స్టోర్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ మన బాడీ కూడా అంతే. సో ఎప్పుడైతే ఈ పిల్లలు ఇవి చూస్తూ ఏమేమి స్టోర్ చేస్తారు, వాళ్ళకి ఎవరినైనా ఒంటరిగా చూసినప్పుడు వై డోంట్ యూ ఎక్స్పీరియన్స్, అది నాదా కాదా, మంచిదా చెడా, అది రైట్ థింగా రాంగ్ థింగా అని లేకుండా ఒక సిస్టర్ని ఫిజికల్ అబ్యూస్ చేసిన ఎన్ని కేసెస్ మనం చూడలేదు, ఒక తండ్రి కూతుర్ని చేయడము మనం ఎంత చూడలేదు, పిల్లలు జస్ట్ స్కూల్స్లలో చేయడం మనం ఎంత చూడలేదు. అంటే విచక్షణ అనేది కోల్పోవడం, బికాస్ దిస్ ఈస్ అ వెరీ డామినేటింగ్ థింగ్, వెరీ డామినేటింగ్ థింగ్. ఎలా నీకు మంచి చెడు కన్ను మిన్ను, అరే ఒక్కసారి మీరు సీఈఓలను డైరెక్టర్స్ని కొన్ని చోట్ల మనం మాట్లాడుకోవడానికి కాస్త సిగ్గుపడేది. డాక్టర్స్ని చూసినా లేకపోతే పోలీస్ దాంట్లో చూసినా వాళ్ళు కూడా చేశారు అని కొన్ని కేసెస్. డోంట్ యూ థింక్ బీయింగ్ ఇన్ ద సచ్ అ వండర్ఫుల్ పొజిషన్స్లో ఉండి ఎడ్యుకేటెడ్ అయి ఉండి దే కుడ్ నాట్ స్టాప్ ఇట్ అంటే వాట్ అబౌట్ ద కిడ్స్ మా?
అంటే విచక్షణ అనేది కోల్పోతారా కోల్పోరా? అంత పెద్దవాళ్ళు, అరే మొన్నెక్కడో మనం ఒక పెద్ద డిజిటల్ మీడియాలో చాలా వైరల్ అయింది, టాప్ పొలిటికల్ లీడర్స్ చాలా అద్భుతమైన పొజిషన్లో ఉండి ఒక ఎఫ్ఐఆర్ పెట్టి, దే కుడ్ నాట్ స్టాప్ దట్. అంటే ఒక పరువు పోతుంది, పదవి పోతుంది, నా ఫ్యామిలీ పోతుంది అని కూడా ఒక విచక్షణ లేకుండా ప్రవర్తించి పెద్దోళ్ళనే ఛాలెంజ్ విసురుతున్న ఆ క్షణాలు పిల్లలను ఎలా కాపాడతాయి? మరి పిల్లలను ఎలా కాపాడాలని ఇప్పుడు మీరు అడుగుతుంటే, ఖచ్చితంగా ఏదో ఒకటి మనము ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు చాలాసార్లు చెప్పాము, ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి నాకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, అది కరెక్ట్ కాదని ఒక మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ నెగ్లెక్ట్ చేసినప్పుడే యాక్ట్ జరుగుతుంది. ఆ మూమెంట్లో నువ్వు రియాక్ట్ అయిన వాళ్ళు కొంచెమన్నా స్వతహాగా తెలివితేటలు ఉన్న వాళ్ళని మనం థెరపీస్కి రండి, చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మీ ఒక మంచి రెప్యుటేషన్ పోగొట్టుకోకండి, అంత పెద్ద అలాంటి చెప్పడం. పిల్లలకు వచ్చేసరికి వాళ్ళకి అంత అర్థం కాదు కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ దాని బారిన పడకుండా ఆపాలి. ఎలా అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారో, అంటే వీళ్ళు ఒక అసెంబ్లీలో రావాలి, ఈ స్మార్ట్ ఫోన్స్ని ఆన్ స్క్రీన్ లేకుండా, లేకపోతే ఆ స్క్రీన్ ఉంటుంది కదా లేకుండా ఉండేటట్టయినా బెటర్. ఒకవేళ ఉంటే గనక ఖచ్చితమైన రూల్స్ రావాలి అనటం అనేది అయితే నాకైతే విపరీతంగా నచ్చింది. బట్ మళ్ళా నాలోనే ఇంకొక యాంగిల్ నన్నే క్వశ్చన్ చేసిందంటే, ఈజ్ ఇట్ పాసిబుల్? అలా పాసిబుల్ కాదు అని మాట్లాడుతుంటే, కానీ పాసిబుల్ చెయ్యగలిగేది ఒక నార్మల్ మనిషినే మనం ఏదనుకుంటే అది సాధిస్తాడు అని చెప్పినట్టు ఒక గవర్నమెంట్ అనుకుంటే గనక, డోంట్ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెన్? డెఫినెట్గా. పొలిటికల్ సిస్టమ్, మన దగ్గర ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది, పొలిటికల్ తర్వాత బ్యూరోక్రటిక్ ఉంటుంది, బ్యూరోక్రటిక్ తర్వాత మనకు వచ్చేసి జ్యుడిషియరీ ఉంటుంది. వీళ్ళు ఒక డిసిషన్ తీసుకుని ఆర్డర్స్ పాస్ చేస్తే, డోంట్ యూ థింక్ లైక్ ఇదంతా ఎస్టాబ్లిష్ చేయకూడదు? అయితే వీళ్ళది జరిగే వరకు, ఇది అంతా మనకి పైనుంచి ఒక రూట్ మ్యాప్ అయ్యి మన దగ్గరికి వచ్చే లోపల మరి మనం ఏం చేయాలా, దీంట్లోనే వీళ్ళు ఎలాంటివి ఇవ్వాలి, అది అవుతుందా కాదా అనుకున్నా కూడా అట్లీస్ట్ ఒక ఫోన్ తీసుకున్నప్పుడు పిల్లలకి కొనియాల్సి వస్తుంది, తప్పట్లేదు అన్నప్పుడు పేరెంట్స్ యాజ్ అ బిగ్ అంటే మేజర్ రోల్ అని చెప్తాను. ఇక్కడ ఇదివరకు మనం ఏమనంటే పేరెంట్స్ పెంపకమే, పేరెంట్స్ అని గట్టిగా దావా వేసి చెప్పేవాళ్ళు, మీ అమ్మ వాళ్ళు సరిగా పెంచలేదా, లేకపోతే అని ఇప్పుడు అంత లేదు. ఏ తల్లిదండ్రులు అబ్బా అట్లా చేస్తారు? ఎంత వీళ్ళ రోల్ ఉందో అంతే ఈక్వల్ రోల్ సొసైటీ ప్లే చేస్తోంది, ఈక్వల్ రోల్. సో దీన్ని మనం కొంచెము మన చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ సొసైటీ ఫామ్ అయ్యేది ఎక్కడ? పేరెంట్స్ అందరు కలిస్తేనే. సో అందుకనే కొంచెం నడుము కట్టుకుని మనము ఈ పిల్లలని వీళ్లకు ఒక ఫామ్, ఇప్పుడు మనం గవర్నమెంట్ నుంచి కానీ మనకి ఎక్కడి నుంచి అయినా రూల్స్ నుంచి కానీ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఫోన్స్లో ఒక యాప్ ఉండాలా. అది యాప్లో కొనేటప్పుడే ఖచ్చితంగా ఈ పేరెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అంటే పేరెంట్స్ ఫ్యామిలీ ఒక యాప్లో మీ పిల్లలు ఏం సెర్చ్ చేస్తున్నారు, ఏం ఎక్కువ వాచ్ అవర్స్ చూస్తున్నారు, ఖచ్చితంగా బిఫోర్, అంటే నేను అనేది ఏంటంటే అంటిల్ అన్లెస్ ఐ కెన్ సే రియల్లీ ఇట్ ఈస్ ఇన్సేన్ అనుకోవచ్చు మీరు. మేడం పెళ్ళి అయ్యే వరకు అంటే పెళ్ళి అని పక్కన పెడితే ఒక జాబ్ అన్న వచ్చే వరకు, లేదు ఒక 18 years వరకు అని కూడా చెప్పరాదు. ఎందుకంటే టీనేజ్ పోయినాక కూడా మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఒక విచక్షణ అని వచ్చే వరకు, అంటే నేను లిటరల్లీ చెప్పాలంటే మ్యారేజ్ అని చెప్తాను, అంతవరకు ఒప్పుకోకపోయినా ఒక పెళ్ళి వరకైనా ఈ పేరెంట్స్కి ఎందుకు అంటే దాని ద్వారా వీళ్ళు తప్పులు చేసి అందరు ఇలా మానభంగాలే చేయక్కర్లేదు, అందరు చేస్తారా మేడం? మానభంగాలు కాదు. అరే మీ పిల్లలు డిస్ట్రాక్ట్ అయ్యి చదువు ఫోకస్ అవ్వట్లేదేమో, వాళ్ళు ఎక్కువ వాళ్ళ మాస్టర్బేషన్ అంటారు అట్లా చేసుకుని వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారేమో, రేపు పొద్దున వాళ్ళకి పెళ్లిలో ఏమన్నా డిస్సాటిస్ఫాక్షన్ అవుతుందేమో. ఎందుకంటే ఇవన్నీ చూసి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని వాళ్ళ పెళ్లిలో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, లేదు ఇలాంటివన్నీ కావాలని వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటే వాళ్ళు చెయ్యలేకపోతే వీడికి ఇంకెప్పుడు జీవితంలో సుఖం ఉండదేమో, లేదు అంటే ఈ అమ్మాయి ఒకవేళ అలా ఉంటే కనుక నీకు ఇక్కడ నుంచి నేర్చుకుంటే అనుమానం వస్తుంది. ఓ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ బిహైండ్ ద స్క్రీన్. ట్రూ మేడం, మీరు ఏదైతే పాయింట్లు చెప్పారో ఈ పాయింట్లు అన్నిటి మీద కూడా మీరు చెప్పిన ఇప్పుడు మనం డిస్కస్ చేసే పాన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది 200% సిరి. సో అందుకని నేనేమో ఇప్పుడున్న ఎస్పెషల్లీ దట్ ఐ కెన్ సే 1-2 ఆథెంటికేషన్ పాస్వర్డ్స్ ఉంటాయి మన ఫోన్లో. అట్లాగా ప్రతి పేరెంట్స్కి వాళ్ళు సర్చ్ హిస్టరీ
ఏం చూస్తున్నారు, ఎంత టైం చూస్తున్నారు అని వచ్చేది. ఎంత తెలివిగా ప్రతి ఒక్కటి కనుక్కుంటున్నారు కదా. ఇది కనుక్కోండి. ఆ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ కొనియాలని మొండిపట్టు చేస్తారు. మేమేం వాడతాం, మేము ఇదే చేస్తాం, మేము ఇది కావాలా స్టైల్కి, అలా కొనియాలంటే ఈ యాప్ ఉండాల్సిందే అని పేరెంట్స్ కండిషన్. ఆ యాప్ అందులో ఉండాలి, వీళ్ళ డీటెయిల్స్ పోవాలి, ఆ గూగుల్ ఫామ్లో వీళ్ళ డీటెయిల్స్ పోవాలి, వాళ్ళ హిస్టరీ వీళ్ళకి రావాలి. ఆ హిస్టరీ గూగుల్ ఫామ్లో ఎప్పుడైతే చెక్ చేస్తున్నారో గూగుల్ హ్యాజ్ లైక్ టుడే ఇట్ హ్యాస్ బికమ్, నిజంగా చెప్పాలంటే మీరు ఒక్కసారి ఆలోచించే దిక్సూచా కాదా అంటే గూగుల్లో నువ్వు అసలు ఏం కొట్టు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అసలు నిజంగా చెప్పాలంటే ఒక నిజంగా గురువు, అది ఇంకా ఆది గురువు అయిపోయిందేమో అనిపిస్తుంది. అది సెర్చ్ చేసే వాళ్ళ దాన్ని బట్టి కదా. ఇప్పుడు సార్ అన్నీ చెప్తారు, అమ్మ అన్నీ చెప్తుంది, వీడు నేర్చుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. కానీ ఇక్కడ కొంచెం కట్టడి చేస్తున్నాం మనం ఖచ్చితంగా. ఇది గురుకుల్ అంటారు కదా, గురుకుల్లో ఏంటి ఖచ్చితంగా మంచే చెప్తారు. అంటే మంచి భగవద్గీత శ్లోకాలు, మంచి వేదిక పాఠశాలలో అంతా ఇదంతా ఉండదు, వెస్టర్నైజ్డ్ ఉండదు, ఓ మచ్ ఫోర్స్డ్. ఎగ్జాక్ట్లీ గురుకుల్ లాగా ఇప్పుడు మన గూగుల్ అని చెప్తాను నేను. ఈ గూగుల్లో ఒక ఫామ్ ఉండాలి, ఆ ఫామ్లో పేరెంట్స్ ఉండాలి. ఇంత లిమిట్ దాటి ఇది చూసారా, కట్ కంటే ముందు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోవాలా. కట్ అంటే మళ్ళీ ఊరుకోడు, వీళ్ళని సాధిస్తాడు కదా వీడు. అరే నువ్వు ఇది చూస్తున్నావురా, నాకు వచ్చింది కాలేజీలలో వస్తుంది అటెండెన్స్ లేదు అంటే, బిహేవియరల్ కండక్ట్ సర్టిఫికేట్, యు ఆర్ ఆపరేటింగ్ దిస్ ఏజ్ పర్సన్, ఆపరేటింగ్ దిస్, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. అద్భుతంగా లేదు, సూపర్ ఎక్సలెంట్గా. సో అట్లీస్ట్ నేనేమంటే మళ్ళీ అంత క్లియర్ అవుతుందా మేడం అంటే, అమ్మ మనోళ్ళు పిల్లలు మనం ఇంత ఒక అడుగేస్తే వాడు 100 అడుగులు వేస్తాడు. బట్ అట్లీస్ట్ మనం అరికట్టగలుగుతాము, కొంచెమన్నా కట్టడి చేయగలుగుతాము. కాబట్టికే ఇది ప్రతి ఒక్క సమాజంలో ఇప్పుడు వాళ్ళు ఎన్జిఓ వాళ్ళు ఎంత మంచి యాక్ట్ తీసుకున్నారు, అదే కొంచెం యాక్ట్ మనకు అసెంబ్లీ నుండి కూడా వచ్చి, అలాగే మనకి ఎవరైతే ప్రిపేర్ సాఫ్ట్వేర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అడుగు వచ్చి, అలాగే మనకి అమ్మే వాళ్ళ దగ్గర నుంచి నిజాయితీగా ఎలా అయితే ఒక ఆడపిల్ల ఉన్నారు అంటే స్కానింగ్ చేయొద్దు అని ఎంత రూల్ స్ట్రిక్ట్గా వచ్చింది, కేసులు పెట్టే వరకు వచ్చింది. అలా అంత స్ట్రిక్ట్ రూల్. మీరు ఫోన్ కొనేటప్పుడు ఇవన్నీ రిజిస్టర్ చేయకుండా మీది ఏదైనా బయట పడితే క్యాన్సిల్ చేస్తాము, ఇది రూలు. పేరెంట్స్ 50% రూల్. అందరూ ఒక్కొక్క అడుగు. డోంట్ యూ థింక్ లైక్ వీ కెన్ రియల్లీ రెడ్యూస్ బై డెఫినెట్గా మేడం, మాక్సిమంగా మనం రెడ్యూస్ చేసే అవకాశం చాలా. సో ఎందుకంటే మీరు కష్టపడి మీ పిల్లల్ని ప్రేమతో పెంచుతున్న వాళ్ళు ఏ డైరెక్షన్లో పోతున్నారో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఇదా ఉంది. అలాగే ఒక భావి భారత పౌరులు అంటే వెరీ వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని బయటికి పంపాల్సిన అవసరము, వాళ్ళని కన్నందుకు వాళ్ళని సరిగ్గా పెంచాల్సిన అవసరం. ఒక కంచె కట్టడం అనండి, ఆ వెనకాల ఇట్లా ఫెన్సింగ్ అననివ్వండి, అది ప్రాపర్గా గ్రో అవుతుందా, తేడా అవుతుందా, వేరే ఒక చెట్ల మీద పడే మనకి చేస్తుందా, ఇట్లంతా లైక్ యూ కెన్ రియల్లీ అబ్జర్వ్ వెరీ స్ట్రాంగ్లీ. తర్వాత ఏడ్చే కంటే ముందు మనము జాగ్రత్తలు తీసుకోవడం అనేది పేరెంట్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ పోర్నోగ్రఫీని అరికట్టాల్సిన అవసరము విషమించిపోయింది టైం అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ట్రూ మేడం, మీరు ఏదైతే పాయింట్ చెప్పారో అవన్నీ కూడా ఒక్కసారి పేరెంట్స్ అందరూ కూడా ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో 1-2 సార్లు వాచ్ చేసి మేడం చెప్పిన పాయింట్స్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ అఘాయిత్యాలు ఏదైతే జరుగుతున్నాయో వీటిలో ఇందాక మీరు రీసెర్చ్లో తేలిందన్నమాట 100% వాస్తవం. కాబట్టికే ఇవి కనిపించేవే, కనిపించనివి ఎన్నో అవుతున్నాయి. వాళ్ళ జీవితాలు డైరెక్షనే మారినాయి అనడానికి మీకు ఎవిడెన్స్ లేవు, కానీ హిడెన్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల ఫోన్ని కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనుల్ని కావచ్చు, మీరు చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఉంటే ఇలాంటి జరగకుండా అండ్ కాపాడే అవకాశాలు చాలా ఉంటాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.